హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ సోలో విలేజ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. నా ఛానల్ నచ్చితే, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు అయితే ఇల్లంతా ఎలా క్లీన్ చేసుకున్నానో మీకు చూపిస్తున్నానండి. టైం వేస్ట్ కాకోకుండా తొందరగా క్లీన్ చేసుకోవడం ఎలానో చూపిస్తున్నాను. నేనైతే పనులన్నీ ఫస్ట్ బాబు నిద్రపోయిన తర్వాతే స్టార్ట్ చేస్తానండి. బాబు ఇప్పుడైతే పడుకున్నాడు, అందుకనేసి నేను పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బట్టలు అయితే పొద్దున్నే నానేసానండి. పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాబుకి స్నానం చేపించేసి బట్టలు నానేసి తర్వాత అయితే టిఫిన్ తినేసాము. టిఫిన్ తినేసి ఇప్పుడైతే పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను. పిల్లల బట్టలే అండి, మేమైతే బట్టలే ఉతకము. మాకైతే దోబి ఉన్నారు, వచ్చి వాళ్ళే ఉతుకుతారు. నేనైతే పిల్లల బట్టలు అయితే నానేసాను. ఇక్కడైతే పిల్లల బట్టలు అయితే ఉతికేస్తున్నానండి. చిన్న చిన్న బట్టలే కాబట్టి తొందరగా ఉతికేస్తాను. నేనైతే డే బై డేనే ఉతికేస్తానండి. మళ్ళీ ఎక్కువ అయితే ఎందుకు అనేసి రోజు అయితే ఉతికేస్తాను. ఇక్కడైతే పిల్లల బట్టలన్నీ ఉతికేసాను, అలా దేవేస్తాను. పాప అయితే స్కూల్కి వెళ్తుంది కాబట్టి పాప బట్టలు అయితే అంత ఎక్కువ మాయవండి. ఇంకా బాబు కూడా చిన్న బాబే కాబట్టి చిన్న చిన్న బట్టలండి మన అరచేతిమైనే ఉంటాయి. ఎంతసేపు ఉతకడం చెప్పండి. అందుకనేసి పాప బట్టలు అయితే తొందరగా ఉతికేస్తానండి. ఇక్కడైతే ఉతికేసి ఇంకా ఆరేసి పెట్టేశాను. ఇంకా అవైతే నీళ్ళన్నీ ఒరవాలి కదండి, అలాగే ఆరేస్తే అంత నీళ్ళన్నీ పడిపోతాయి కదా. అందుకనేసి అవి నీళ్ళన్నీ ఒరిగేంత వరకు సామాన్లు అయితే కడిగేస్తానండి. సామాన్లు అయితే అసలు ఫస్ట్ అయితే మాకు అసలు అన్ని సామాన్లు పడేవే కాదండి. ఈ మధ్య అయితే పాప స్కూల్కి వెళ్తుంది కదా, ఎన్ని సామాన్లు పడుతున్నాయో ఏమో. పాపకి ఇంకా పొద్దున్నే అన్నం చేయాలి, అన్నంలోకి కర్రీ చేయాలి, మళ్ళీ టిఫిన్ చేయాలి, అన్నీ చేయాలి కాబట్టి సామాన్లు అయితే చాలా ఎక్కువ పడతాయండి. ఇంకా అవి అయితే తొందరగా ఇంకా బాబు నిద్రపోతున్నాడు కాబట్టి సౌండ్ లేకోకుండా సైలెంట్గా తోముకోవాలండి. నేనైతే చిన్నగా తోమేస్తాను. అక్కడ అయితే ఎవరి డ్యూటీ తప్పైనా మన ఆడవారి డ్యూటీ అయితే తప్పదు కదండి. ప్రతిరోజు పని ఉండనే ఉంటుంది. ఈరోజు ఖాళీగా ఉన్నామనేకే ఉండదండి, ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. ఇంకా చిన్నపిల్లలు ఉండే వాళ్ళు అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదండి. వాళ్ళు పడుకున్నప్పుడు మనం పని చేసుకోవాలి. వాళ్ళు ఒక్కసారి లేచినారంటే ఇంకా అసలు మనకు పనే చేసుకొనియ్యరు. ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనకు చిరాగ్గా అనిపిస్తుంది, ఏం పని చేయాలనిపించదు. ఇక్కడైతే నేను ఇంకా బట్టలు ఉతికేసి సామాన్లు కడిగేసేసరికి మా బాబు లేసేసాడండి. ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని ఆడిపిస్తున్నాడు, నేనైతే ఇక్కడ పని చేసుకుంటున్నాను. సామాన్లు ఉతికేసిన తర్వాత బట్టలు అయితే ఇంకా ఆరబెట్టేసానండి. గాలి అయితే ఏం మామూలుగా పెట్టట్లేదండి అసలు. ఇంకా పల్లెలలో వేసి ఇంకా ఎక్కువ గాలి పెడుతుందండి. అందుకనేసి ఇంకా క్లిబ్బులు అయితే పెట్టేశాను. నేనైతే ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేస్తానండి. ఇక్కడైతే ఫస్ట్ గ్యాస్ అయితే కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా, అందుకనేసి సోప్ పట్టించేసి అయితే క్లీన్ చేస్తున్నాను. ఆ గోడ అయితే ఎందుకు అలా ఉందని అనుకోకండి. అక్కడైతే పూర్వకాలంలో పొయ్యి చుట్టం అని విన్నారా మీరు ఎప్పుడైనా? అది ఉండేదండి. ఇంకా అది పైన అయితే మేము మాడి కట్టాము, ఒక రూమ్ అయితే కట్టాము. ఆ టైంలో అదైతే పైన బొక్క అనేది పూడ్పించేశారు. అది తర్వాత అయితే అదంతా అప్పుడు పొయ్యి అంటించినప్పుడు ఆ పొగ అంతా నల్లగా అయిపోయిందండి. అది ఎంత క్లీన్ చేసినా, ఎంత రంగు పట్టించినా కూడా అది అస్సలు పోలేదు. అది ఆ నలుపు అలాగే ఉండిపోయింది. అది మళ్ళీ రంగు పట్టియాలండి. ఇంకా పట్టిస్తే కానీ అది కలర్ పోయేలాగా లేదు. ఎంత చేసినా ఆ నలుపు రంగు అలాగే ఉండిపోయింది. గ్యాస్ అయితే క్లీన్ చేసేసాను. ఇక్కడైతే ఇంకా బండలు అయితే కడిగేస్తున్నానండి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఎంత కడిగినా కూడా మళ్ళీ రోత అవుతానే ఉంటుందండి. కానీ మనం చూస్తూ అలాగే ఉండలేం కదా. నాకైతే ఇల్లు నీట్గా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందండి. కొంచెం గలీజ్గా ఉన్నా కూడా ఎప్పుడెప్పుడు బండలు కడుగుదామా అనిపిస్తానే ఉంటుంది. ఇక్కడైతే నేను బండలు అయితే అన్ని కడిగేశాను. మా ఇంట్లో అయితే కొంచెం పెద్దదేనండి, కడగాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ తప్పదు కదండి, ఇల్లు నీట్గా ఉండాలి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా మనం నీట్గా పెట్టుకోవాలి. అందుకనేసి నేనైతే కడుగుతూనే ఉంటాను. ఇక్కడైతే ఇల్లు కడిగేసిన మాకైతే 4 రూములు ఉన్నాయండి. 4 రూములు కడగాలి. మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మావైతే నల్ల బండలు అంటారండి, నల్ల పాలిష్ అంటారు. ఇవైతే ఫాస్ట్గా కడిగేయచ్చండి, తొందరగా కడిగేయచ్చు. అలాగే తొందరగా కూడా మరకలు పడిపోతాయి. ఇంట్లో అయితే కడిగేసాను. ఇదంతా కడిగేసిన తర్వాత ఇంకా బయట అయితే పైపుతో కొడుతున్నానండి. మా ఇంట్లో అయితే కోళ్ళు ఎక్కువ ఉన్నాయండి, మాకు కోళ్ళు ఉన్నాయి. అందుకనేసి చాలా రోత చేస్తాయండి కోళ్ళు అయితే. బయట ఈ వాకిలైనా కానీ మేము కటాంజనం వేసుకుంటే లోపలికి రావు, కటాంజనం తీసేమనుకోండి ఇంకా అన్నీ లోపలికి వచ్చేస్తాయండి.
ఇక్కడైతే ఇంకా కుళాయికి నీళ్ళు వస్తున్నాయండి. ఇంకా అనేసి ఇంకా పైపు వేసుకునేసి అట్లాగే డైరెక్ట్గా పైపుతోనే కొట్టేస్తున్నాను. చాలా రోత ఉంటుందండి. ఈ కోళ్ళు అయితే ఇంకా చాలా పెద్ద గలీజ్ అంతా పని, కానీ తప్పదు కదండి. ఇంట్లో పెద్దవాళ్ళు కోళ్ళు పెట్టుకోవాలనుకున్న తర్వాత మనం చెప్తే వాళ్ళు వినరు కదండి. ఇక్కడైతే ఇదంతా నేనైతే ఇంకా పరకతోనే కొట్టానండి. ఇంకా మళ్ళీ అదంతా తుడిసేసరికి లేట్ అయిపోతుంది అనేసి పరకతో కొడితే మురికంతా బాగా నీట్గా వదిలిపోతుందండి. ఇక్కడ కరెంట్ ఉంది, ఇంకా పైపుతో నీళ్ళు వస్తాయంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. లేకపోతే ఇంకా బకెట్లలో తొట్లో నీళ్ళన్నీ తోడుకొని వచ్చేసి ఇదంతా కొట్టాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, మనకి పని ఎక్కువ అండి. అందుకనేసి నేనైతే ఇలా కరెంట్ ఉన్నప్పుడే ఇంకా పైప్ వేసి అంతా క్లీన్గా కొట్టేస్తాను. ఆ సైడ్ అయితే ఇంకా కోళ్ళు అన్నీ ఉంటాయండి. ఇంకా ఎంత గలీజో చెప్పనవసరం లేదండి, ఇంకా అంత గలీజ్గా ఉంటుంది. ఇంకా అక్కడ అంతా పరకతోనే కొట్టేశానండి. ఎంతసేపు పడుతుందో అండి క్లీన్ చేయాలంటే. ఇదంతా క్లీన్ చేసేసానండి. ఇంకా ఫాస్ట్గా చేసుకుంటున్నాను. మనం ఒక పక్క క్లీన్ చేస్తుంటే ఒక పక్క ఈ కోళ్ళు వచ్చేసి మళ్ళీ తొక్కడం అట్లా చేస్తాయండి. ఇంకా నాకైతే చాలా కోపం వస్తుందండి అట్లా చేస్తూ ఉంటే, కానీ తప్పదు కదండి. ఇంకా అందుకనేసి క్లీన్ చేసేసాను. ఇంకా సాయంత్రం అయితే కొంచెం ఎర్లీగా స్నానం చేసేసానండి. మా వారైతే చేను దగ్గరికి అయితే వెళ్ళాలన్నారు. అందుకనేసి నేను తొందరగా, బాబు నిద్రపోతున్నాడు సాయంత్రం పూట్ల, ఇంకా అప్పుడైతే తొందరగా స్నానం చేసేసేసి ఇక్కడ దేవుని రూమ్ అయితే క్లీన్ చేసుకొని ఇక్కడ ఇంకా పటాలు అయితే తుడుచుకొని బొట్లు పెట్టేసుకుంటున్నానండి. బొట్లు పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి స్నానాలు అంతా అయిపోయిన తర్వాత అయితే ఈవినింగ్ అయితే ఇంకా పూజ చేసుకున్నాను. పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. నేను పూజ చేస్తుంటే మా పిల్లలకు కూడా ఎంతో సంబరం అండి. నేను అగరబత్తీలు పట్టుకుంటాను, నాకు కుంకుమ పెట్టు అనేసి ఇద్దరు పోటాపోటీగా వస్తారండి. మా బాబాయ్ అయితే అసలు నేను చెప్పుకోకుండా సైలెంట్గా వచ్చి దీపం పెడుతున్నా కూడా ఎప్పుడు గుర్తుపట్టేసి వచ్చి దీపం కూర్చుంటాడో అండి. అసలు ఇంట్రెస్ట్ అండి మా బాబుకి అయితే. ఇలా అయితే నా రోజు అయితే గడిచిపోయిందండి. ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.